వెల్కమ్ బ్యాక్. పాపులర్ యూట్యూబర్ రమానందన దంపతుల మోసాలపై ఏపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యూకే వీసాలు ఇప్పిస్తామంటూ వేల మందిని మోసం చేసినట్లు గుర్తించారు. చీటర్ కబుల్ని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. లండన్ లైఫ్ స్టైల్, ట్రావెల్ వ్లాగ్స్, ఫ్యామిలీ వీడియోలతో రమానందన, మధుకర్ దంపతులు మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించారు. ఈ పాపులారిటీని ఆసరాగా చేసుకుని నిరుద్యోగులను నమ్మించడం మొదలుపెట్టారు. వీరు డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నగరాల్లో కార్యాలయాలు తెరిచారు. తమ ఇమేజ్ ను నమ్మి వచ్చే వారికి బ్రిటన్ లో సాఫ్ట్వేర్, కేర్ టేకర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు రెన్యువల్ చేయిస్తామని నమ్మబలికారు. చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేసి వారి పని చేయకపోవడంతో బాధితులు బయటకు వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ గతంలో యూకేలో ఉన్నప్పుడు తన వీసా గడువు ముగియడంతో వీరిని సంప్రదించాడు. వీసా రెన్యువల్ చేసి పెడతామని, ప్రాసెస్ కోసం భారత్ కు రావాలని నమ్మించి అతని నుంచి 15 లక్షలు వసూలు చేశారు. తీరా డబ్బులు తీసుకున్నాక శివక్రాంతి కుమార్ కు నకిలీ COS లెటర్ ఇచ్చారు. దీనిపై నిలదీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు శివక్రాంతి కుమార్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు రమానందన దంపతుల మోసాలపై లోతుగా విచారణ జరిపారు. వీరి బాధితులు ఒక్కరు మాత్రమే కాదని 5 రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసు FIR లో మధుకర్, రమానందన, మోహన్ రావు పేర్లను చేర్చారు. తమపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో రమానందన దంపతులు పోలీసుల నోటీసులకు స్పందించకుండా పరారయ్యారు. ప్రస్తుతం వీరు యూకేలో తలదాచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారు భారత్ కు తిరిగొచ్చినా లేదా అక్కడి నుంచి వేరే దేశాలకు పారిపోవడానికి ప్రయత్నించినా తక్షణమే విమానాశ్రయాల్లోనే అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల ఇమ్మిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు రమానందన మాత్రం తాము ఎవరినీ మోసం చేయలేదని, ఇండియాలో తమకు అసలు ఆఫీసులే లేవంటూ సోషల్ మీడియా ద్వారా కవరప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ దంపతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.